Hi everyone, welcome back to our channel Easy English by Sujata. This video is for senior intermediate students about letter writing. ఈ లెటర్ రైటింగ్కి సంబంధించి ఈ మధ్యకాలంలో నాకు చాలా డౌట్లు అడుగుతున్నారు. మోస్ట్లీ ఎక్కువగా ఏమున్నాయో తెలుసా? మేడం మన అడ్రస్సే రాయాలా, ఇంకొకటి బ్లాక్డా ఫుల్లీ బ్లాక్డా, ఫార్మల్ ఏది ప్రిపేర్ అవ్వాలి, ఇన్ఫార్మల్ ఏది ప్రిపేర్ అవ్వాలి, కొన్ని ఇంపార్టెంట్ చెప్పండి. వీటన్నిటికీ కలిపి ఒకటే వీడియో చేస్తున్నాను. ఓకే, లెటర్ రైటింగ్ ఇన్ డీటెయిల్. అయితే వీడియోలోనికి వెళ్ళడానికి ముందు మై హంబుల్ రిక్వెస్ట్, మీరు నాకు వీడియోస్లో నాకు అనాలిసిస్ వస్తుంది. అంటే ఎంతమంది చూస్తున్నారు, ఇంప్రెషన్ త్రూ క్లిక్, ఇంప్రెషన్ త్రూ లైక్స్ ఎలా ఉంది, ఓకే, ఇంకా అలా కొన్ని అనాలిసిస్లు వస్తాయి. అయితే వ్యూస్ బాగానే ఉంటున్నాయి, ఇంప్రెషన్ త్రూ లైక్స్ అనేది కొంచెం తగ్గుతుంది. నేను మ్యాక్సిమం మీ టెక్స్ట్ బుక్ని అనుసరించే చెప్తున్నాను, ఇవి ఫాలో అయ్యే చెప్తున్నాను, ఇవి ఇంటర్మీడియట్ వాళ్ళకి మాత్రం. కంటెంట్ మీకు యూజ్ఫుల్గా ఉందని కూడా అనుకుంటున్నాను. ఓకే, మీరు నిజంగా అలా ఫీల్ అయితే కనుక డోంట్ ఫర్గెట్ టు లైక్ ది వీడియో. ఒక లైక్ ఇవ్వండి, లైక్ ఇస్తే నాకు కూడా ఎంకరేజింగ్గా ఉంటుంది కదా. ఓకేనా? థ్యాంక్ యూ సో మచ్. ఇప్పుడు ఈ లెటర్ రైటింగ్లో మీకు ఏం లేదు, వెరీ సింపుల్. లెటర్ని రాయడం అనేది చాలా సింపుల్. ఎగ్జామ్లో మీకు ఒక ఫార్మల్ ఒకటి ఇన్ఫార్మల్ ఇస్తాడు. ఫార్మల్ అంటే ఏంటి? అఫీషియల్, స్కూల్ ప్రిన్సిపల్కి కానీ, క్లాస్ టీచర్కి కానీ, లేకపోతే పోలీస్ డిపార్ట్మెంట్కి కానీ, లేకపోతే ఎవరైనా లోకల్ బాడీస్కి ఏదైనా కంప్లైంట్ ఇవ్వవలసి వచ్చి కానీ, ఏదైనా అఫీషియల్ లెటర్స్ కానీ, జాబ్ అప్లికేషన్స్ కానీ, ఈ టైప్ లెటర్స్ అన్నీ కూడా మీకు ఫార్మల్లో వస్తాయి. మరి ఇన్ఫార్మల్ ఏంటి? ఫ్రెండ్కి కానీ, ఫాదర్కి కానీ, మదర్కి కానీ, ఇంకా ఫ్యామిలీ వాళ్ళు ఉంటారు చూడండి, ఇది ఇన్ఫార్మల్లోకి వెళ్తాయి. అదొకటి ఇదొకటి ఇస్తాడు మీకు. ఏదైనా ఒకటి అటెంప్ట్ చేయొచ్చు. మీకు రెండూ ఈజీనే చెప్పాలంటే. కాకపోతే చిన్నగా ఇవి చెప్పేవి కొద్దిగా ఫాలో అవ్వండి, మీకు డౌట్స్ అన్నీ క్లియర్ అయిపోతాయి ఈ వీడియోలో. ఫైన్. ఫస్ట్ ఆఫ్ ఆల్ వీడియోలోకి వెళ్ళడానికి ముందు మీకు దీని గురించి బేసిక్ ఇన్ఫర్మేషన్ తెలియాలా. లెటర్స్లో, అంటే లెటర్ రైటింగ్లో ఓకే, ఎన్ని ఫార్మాట్స్ ఉన్నాయి? ఫార్మాట్ ట్రెడిషనల్ ఫార్మాట్ ఉంది, బ్లాక్డ్ ఉంది, ఫుల్లీ బ్లాక్డ్ ఉంది. ట్రెడిషనల్ ఇప్పుడు ఎవరు వాడట్లేదు, అది చిన్నపిల్లలు రాసేది అది. ఓకేనా? మీరు ఇంటర్మీడియట్ కాబట్టి మీరు అయితే బ్లాక్డ్ కానీ లేదా ఫుల్లీ బ్లాక్డ్ కానీ రెండిట్లో ఏదో ఒకటి వాడాల్సి వస్తుంది. బ్లాక్డ్కి ఫుల్లీ బ్లాక్డ్కి డిఫరెన్స్ ఏంటో తెలుసా? ఏం లేదు. ఇవన్నీ లెఫ్ట్లో ఉన్నాయా? యాక్చువల్లీ ఇవన్నీ లెఫ్ట్లో ఉన్నాయి, ఒక డేట్ ఒక్కటే రైట్లో ఉంది. ఇది బ్లాక్డ్ ఫార్మాట్. ఈ డేట్ కూడా ఇటు రాస్తే ఫుల్లీ బ్లాక్డ్ అవుతుంది, అంతే తేడా, వేరే ఏం లేదు. బ్లాక్డ్ ఏంటి, ఫుల్లీ బ్లాక్డ్ ఏంటి, ఎంతో పెద్ద డౌట్ లాగా అడుగుతున్నారు. ఈ డేట్ తీసుకొచ్చి ఈ లైన్లో కలిపేస్తే, ఇటు సైడ్ కలిపేస్తే అది ఫుల్లీ బ్లాక్డ్. డేట్ ఒక్కటే ఇటు సైడ్ రాస్తే బ్లాక్డ్. ట్రెడిషనల్లో అయితే ఇంకా చాలా రైట్లోకి వస్తాయి కొన్ని, అది వద్దు మనకి. బ్లాక్డా ఫుల్లీ బ్లాక్డా మీకు డౌట్ కదా, ఓన్లీ బ్లాక్డే ప్రిఫర్ చేయండి. బ్లాక్డ్ అంటే ఏంటి? ఓన్లీ డేట్ ఒకటి రైట్ సైడ్ వస్తుంది, మిగతా అన్నీ లెఫ్ట్లోనే ఉంటాయి. నేను ఫార్మల్ ఇన్ఫార్మల్ కూడా ఇంటర్మీడియట్ వాళ్ళు బ్లాక్డే ఫాలో అవ్వండి. నేను గత వీడియోలో ఫుల్లీ బ్లాక్డ్ కూడా అటెంప్ట్ చేయొచ్చు అని చెప్పాను, మీరు ఏదైనా రాయొచ్చు అన్నాను. కానీ ఈ వీడియోలో చెప్తున్నాను, ఆ డౌట్ కూడా ఉండకూడదని చెప్పేసి ఓన్లీ బ్లాక్డ్ ఫాలో అవ్వండి. మీకు ఫార్మల్ లెటర్స్ అయినా ఇన్ఫార్మల్ లెటర్స్ అయినా ఇదే ఫాలో అవ్వండి. ఒక డౌట్ క్లియరా? నెక్స్ట్, దీనిలో ఇంకా తెలుసుకోవాల్సిన విషయాలు ఏంటి తెలుసా? ఇన్ఫార్మల్లో ఒక బాడీ ఆఫ్ ద లెటర్లో తప్ప, ఈ బాడీలో తప్ప, ఇక్కడ కూడా ఇంకా వేరే ఎక్కడా కూడా కామాలు కానీ ఫుల్ స్టాప్లు కానీ ఏమీ పెట్టకూడదు. వెరీ స్ట్రిక్ట్ రూల్ అది. మీకు మర్చిపోయి ఫుల్ స్టాప్లు పెడతారేమో, నో. ఒక అడ్రస్లో కానీ, ఫ్రమ్ అడ్రస్లో కానీ, టు అడ్రస్లో కానీ, శాలిటేషన్లో కానీ, ఇంకా వేరే కాంప్లిమెంటరీ క్లోజ్లో కానీ ఎక్కడా కూడా మీరు కామాలు కానీ ఫుల్ స్టాప్లు కానీ పెట్టకూడదు. ఓకేనా? మీకు అలాంటివి ఏమైనా యూజ్ అవుతాయా అని అనుకుంటే, అంటే యూజ్ చెయ్యొచ్చు అని అనుకుంటే కనుక అది ఎక్కడ? ఓన్లీ బాడీ ఆఫ్ ద లెటర్లో. బాడీ ఆఫ్ ద లెటర్లో 2 కానీ 3 కానీ పారాగ్రాఫ్స్ ఉంటాయి మీకు. ఆ పారాగ్రాఫ్లో మీరు కామాలు ఫుల్ స్టాప్లు వాడచ్చు. ఓకేనా? ఇప్పుడు ఫార్మల్ ఇన్ఫార్మల్ ఒకసారి చూద్దాం. ఫ్రమ్ అడ్రస్ అని రాశాను నేను, కానీ ఫ్రమ్ అడ్రస్ అని మీరు పెట్టకూడదు అసలు. డైరెక్ట్గా ఫ్రమ్ అడ్రస్ స్టార్ట్ చేయండి. మీ అడ్రస్సే రాయొచ్చు, మీ ఇంటి అడ్రస్ రాయొచ్చు. ఓకేనా? మీ పేరు, సన్ ఆఫ్ సో అండ్ సో, మీ కాలనీ పేరు, హౌస్ నెంబరు, కాలనీ నేము, లేకపోతే స్ట్రీట్ నేమ్ ఏదైనా ఉంటే అది, ఏ ఊరు, ఏ జిల్లా, ఇలా ఫ్రమ్ అడ్రస్ టోటల్గా రాయొచ్చు.
కానీ ఏ లైన్కి కూడా కామాలు పెట్టొద్దు, లాస్ట్లో ఫుల్ స్టాప్ కూడా పెట్టొద్దు, అలా లైన్ రాసి వదిలేయండి. ఓకేనా? ఈ ఫ్రమ్ అడ్రస్ అని కూడా రాయకూడదు. మీరు లెటర్ స్టార్ట్ చేయడం లెటర్ రైటింగ్ అని హెడ్డింగ్ పెడతారు కదా, పెట్టిన తర్వాత లెఫ్ట్లోకి వచ్చేసి ఫ్రమ్ అడ్రస్ రాసేయండి అంతే. ఫ్రమ్ అడ్రస్ అని హెడ్డింగ్ కూడా పెట్టొద్దు, ఫ్రమ్ అడ్రస్ రాసేయండి అంతే. రాసిన తర్వాత ఆ నెక్స్ట్ లైన్ ఉంటుంది కదా, రైట్ సైడ్కి వచ్చి డేట్ వేయండి. ఈ డేట్ ఎలా వేయాలి ఏంటి అనేది నేను ఇదొక లెటరు ఎగ్జాంపుల్స్ రాసి చూపిస్తాను మీకు, దానిలో చెప్తాను. ఓకేనా? ఈ డేట్ ఎలా వేయాలి అనేది. నెక్స్ట్ టు అడ్రస్. ఈ టు అడ్రస్ కూడా అంతే, టు అడ్రస్ అని రాయకూడదు. ఫార్మల్ లెటర్లో టు అడ్రస్ దీని కిందే వచ్చేస్తుంది, మధ్యలో డేట్ ఉంటుంది, దీని కింద టు అడ్రస్ వచ్చేస్తుంది. ఈ టు అడ్రస్ కూడా మీరు టు అడ్రస్ అని పెట్టకూడదు. పెట్టకుండా ఎవరికైతే లెటర్ రాస్తున్నారో వాళ్ళ పేరు, సన్ ఆఫ్, హౌస్ నెంబరు, స్ట్రీటు, ఇలాంటివి ఏమన్నా ఉంటే అన్నీ రాసేసి ఫుల్ స్టాప్లు కామాలు ఏమి ఉండకూడదు. తర్వాత శాలిటేషన్లోకి వచ్చేయాలి, సార్ మేడం అని ఏదో ఒకటి. శాలిటేషన్ తర్వాత సబ్జెక్ట్ ఉంటుంది, అసలు దేని గురించి మీరు ఈ లెటర్ రాస్తున్నారు అనేది. ఫార్మల్ కదా, అఫీషియల్ లెటర్ ఇది, దేని గురించి రాస్తున్నారు అనేది ఒక లైన్ ఉంటుంది ఇక్కడ. ఓన్లీ 1 లైన్ ఇట్ టేక్స్. ఆల్మోస్ట్ 1 లైన్లో రాయడానికి ట్రై చేయండి ఒకవేళ రాస్తే కనుక. ఇంకా కొన్ని సందర్భాల్లో దీనికి రెఫరెన్స్ కూడా ఉంటుంది సబ్జెక్ట్ తర్వాత. రెఫరెన్స్ ఎక్కడ ఉంటుందో తెలుసా? మీకు ఏదన్నా న్యూస్ పేపర్లో అడ్వర్టైజ్మెంట్ చూసారనుకోండి, ఆ అడ్వర్టైజ్మెంట్ని బేస్ చేసుకుని మీరు ఈ లెటర్ రాస్తున్నారు అని చెప్పేదానికి పలానా తారీఖున వచ్చిన మీరు పలానా అడ్వర్టైజ్మెంట్ని బేస్ చేసుకుని నేను ఇస్తున్నాను రెఫరెన్స్ రాస్తారు. అది ఎక్కడ అనేది ఒకవేళ అడ్వర్టైజ్మెంట్లో లెటర్ రాస్తే కనుక ఈ సబ్జెక్టు తర్వాత వస్తుంది అనమాట రెఫరెన్స్ అని, లేదంటే లేదు. తర్వాత బాడీ ఆఫ్ ద లెటరు 2 or 3 పారాగ్రాఫ్స్లో ఉంటుంది. 2 or 3 పారాగ్రాఫ్స్ అంటే బిగినింగ్ ఏం రాస్తారు, మీ గురించి చెప్పుకుంటారు మీరేంటి అనేది. ఓకే, ఆ సెకండ్ పారాగ్రాఫ్లో ఏముంటుంది, అసలు ఈ లెటర్ గురించి మ్యాటర్ అసలు ఏంటిది అనేది డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. లాస్ట్లో థర్డ్ పారాగ్రాఫ్ ఉంటే కనుక అది ఏం చేస్తారు, మీరేం ఎక్స్పెక్ట్ చేస్తున్నారు అనే దాని గురించి రాస్తారు. అలాగా 2 to 3 పారాగ్రాఫ్స్లో ఈ బాడీ ఆఫ్ ద లెటర్ అనేది ఉంటుంది. దీనిలో మీకు పంక్చువేషన్ అంటే కామాలు, ఫుల్ స్టాప్లు అప్లికబుల్, ఇక్కడ మిగతా ఎక్కడ కూడా అప్లికబుల్ కాదు. ఓకేనా? ఈ బాడీ ఆఫ్ ద లెటర్ అయిపోయిన తర్వాత కాంప్లిమెంటరీ క్లోజ్ ఎలా క్లోజ్ చేస్తారు అనేది నేను చెప్తాను. ఫార్మల్ లెటర్స్కి ఎలా క్లోజ్ చేయాలి, ఇన్ఫార్మల్కి ఎలా క్లోజ్ చేయాలి. ఫార్మల్కి అనుకోండి యువర్స్ ఒబీడియంట్లీ, యువర్స్ ఫెయిత్ఫుల్లీ ఇలాంటివి పెడతారు, యువర్స్ సిన్సియర్లీ అట్లాంటివి పెడతారు. తర్వాత మీ నేము రాయొచ్చు. ఓకే, లెటర్లో మీరు పబ్లిక్ ఎగ్జామ్లో రాసేదానిలో మీ నేమ్ రాయొచ్చు. యువర్స్ ఒబీడియంట్లీ మీ పేరు రాయొచ్చు ఇక్కడ. ఓకేనా? ప్రాబ్లం ఏమి లేదు, మీ నేమ్ రాయొచ్చు. ఎందుకంటే నేమ్ రాసిన తర్వాత మళ్ళీ ఫుల్ స్టాప్లు కామాలు ఏమి ఉండవు, నేమ్ రాసి అలా వదిలేయండి అంతే. ఇదే ఫార్మల్ లెటర్. ఓకేనా? ఇక్కడ ఫ్రమ్ అడ్రస్లో ఫుల్ స్టాప్లు కామాలు ఏమి ఉండకూడదు, ఓన్లీ అడ్రస్ రాయాలి. ఫ్రమ్ అడ్రస్ అని హెడ్డింగ్ కూడా అవసరం లేదు. డేటు, నెక్స్ట్ టు అడ్రస్ రాసేది, టు అడ్రస్ అని హెడ్డింగ్ కూడా అవసరంలా. నెక్స్ట్ శాలిటేషను, సారా మేడమా, అక్కడ కూడా కామాలు ఫుల్ స్టాప్లు ఏం లేవు. ఇది వరకు మేము రాసేటప్పుడు సార్ అని పెడితే కామా పెట్టాల్సి వచ్చేది. సో అలాంటివి కూడా ఏమీ లేదు ఇక్కడ. సబ్జెక్ట్ ఓన్లీ 1 లైన్లో ఉండాలి. రిఫరెన్స్ ఒకవేళ ఉంటే కనుక అది రాయాలి. బాడీ ఆఫ్ ద లెటర్లో మీకు పంక్చువేషన్, కామల్, ఫుల్ స్టాప్లు అప్లికబుల్, కానీ 2 to 3 పారాగ్రాఫ్స్లో ఉండాలి. బిగినింగ్ ఆఫ్ ద పారాగ్రాఫ్ ఇంట్రడక్షను, ఇంట్రడ్యూసింగ్ యువర్ సెల్ఫ్, అబౌట్ వాట్ యు ఆర్ రైటింగ్, మధ్యలోది వాట్ ద లెటర్ అబౌట్ అనే దాని గురించి ఎక్స్ప్లెనేషను, ఫైనల్ దానిలో వాట్ యు ఆర్ ఎక్స్పెక్టింగ్ ఫ్రమ్ అనే దానిలో క్లోజ్ చేయాలి. నెక్స్ట్ కాంప్లిమెంటరీ క్లోజ్, యువర్స్ ఒబీడియంట్లీ, యువర్స్ సిన్సియర్లీ, యువర్స్ ఫెయిత్ఫుల్లీ అని పెట్టి మీ నేమ్ రాయండి. ఇంతటితో అయిపోతుంది లెటర్. ఓకేనా? ఇన్ఫార్మల్కి వచ్చేటప్పటికి చూడండి, సేమ్ ఫ్రమ్ అడ్రస్తోనే స్టార్ట్ చేస్తారు, డేట్ వేస్తారు. ఈ థర్డ్ ప్లేస్లో మీకు ఇక్కడ ఏముంది, టు అడ్రస్ ఉంది కదా, దీనిలో టు అడ్రస్ లాస్ట్లో వస్తుంది. ఓకేనా? శాలిటేషన్ ఉంటుంది, సబ్జెక్ట్ ఉండదు, ఇక్కడ సబ్జెక్ట్ ఉండదు, రిఫరెన్స్ ఉండదు. శాలిటేషన్ తర్వాత వెంటనే బాడీ ఆఫ్ ద లెటర్ స్టార్ట్ అయిపోతుంది. కాంప్లిమెంటరీ క్లోజ్ మీ నేము రాయొచ్చు, తర్వాత టు అడ్రస్ లాస్ట్లో రాసి అంతే వదిలేయండి. ఫుల్ స్టాప్లు కామాలు ఏం అవసరంలా, ఓన్లీ లైన్గా 4-5 లైన్లలో అడ్రస్ రాసేయడం, క్లోజ్ లెటర్ అంతే అయిపోతుంది. ఇదే ఫార్మల్. ఇన్ఫార్మల్లో మీకు లేనిది సబ్జెక్ట్ ఉండదు, రెఫరెన్స్ ఉండదు. ఈ టు అడ్రస్ వెళ్ళే కిందకు వస్తుంది అంతే, లాస్ట్లో వస్తుంది. ఇక్కడ టు అడ్రస్ ఒకదాని కింద ఒకటి ఉంటాయి, మధ్యలో డేట్ ఉంటుంది. ఇది కూడా బ్లాక్డ్ ఫార్మాట్ ఫాలో అవ్వండి. లాస్ట్లో మీ నేమ్ రాయొచ్చు. ఫైన్. ఓకేనా? ఇప్పుడు నేను ఫార్మల్లో ఒక 3 లెటర్లు, ఇన్ఫార్మల్లో ఒక 2 లెటర్లు
నేను చెప్తాను ఏమేమి ప్రిపేర్ అవ్వాలనేది. కాకపోతే దీనిలో ఒకటి ఇప్పుడు ఎగ్జాంపుల్ ఇస్తాను. ఓకేనా, ఎలా రాయాలనేది మీకు ఒక డీటెయిల్డ్ ఐడియా వస్తుంది. కీప్ వాచింగ్. ఓకేనా, ఇప్పుడు చూడండి, ఇది ఫార్మల్ లెటరు టు ద ప్రిన్సిపల్ టు ఇష్యూ ట్రాన్స్ఫర్ బోనఫైడ్ కాండక్ట్. ఈ సర్టిఫికేట్స్ గురించి ప్రిన్సిపల్కి లెటర్ రాస్తున్నారు. ఓకేనా, అప్పుడు మీకు ఫ్రమ్ అడ్రస్ అనేది ఎలా ఇచ్చానో చూడండి. నేమ్, హౌస్ నెంబర్, స్ట్రీట్, ప్లేస్. ఎక్కడ కూడా ఫుల్ స్టాప్లు కానీ కామాలు కానీ ఉండకూడదు. ఇక్కడ కాలన్ ఉంది, అది లోపల వస్తుంది కాబట్టి ఇట్ ఈస్ నాట్ కన్సిడరబుల్. ఇక్కడ ఏ తర్వాత ఇక్కడ ఫుల్ స్టాప్ పెట్టి అనిరుద్ధ్ అని పెట్టాను ఇనిషియల్కి, అది దానిలో కౌంట్ రాదు. ఓకేనా, ఇక్కడ గవర్నమెంట్ జూనియర్ కాలేజ్లో ఇక్కడ గవర్నమెంట్ తర్వాత ఫుల్ స్టాప్ పెట్టాను, అది దీనిలోకి కౌంట్ రాదు. మీకు దీనిలో కౌంట్ వచ్చే ఎక్కడ ఈ చివర్లు ఇస్తే కనుక అది కౌంట్ అవుతుంది. ఓకే, ఇవ్వకూడదు ఇవి. అడ్రస్సు మీరు లెటర్ రైటింగ్ అని స్టార్ట్ చేసిన వెంటనే మీ అడ్రస్ రాసేయండి. రాసిన తర్వాత ద వెరీ నెక్స్ట్ లైన్లో డేట్ ఇలా వేయాలమ్మా. మీరు రాయబోయేది 5th March 2025. సో 5 March 2025 ఇలానే రాయాలి. 5th TH అని పెట్టకూడదు. ఓకే, లేకపోతే March 5th అని పెట్టకూడదు. ఇలా కాదు, డేట్ March 2025. దట్స్ ఇట్. ఇది అయిన తర్వాత ద నెక్స్ట్ డౌన్ తర్వాత లైన్లో ద ప్రిన్సిపల్ గవర్నమెంట్ జూనియర్ కాలేజ్ విజయవాడ. మీరు ఏ అడ్రస్ ఇచ్చినా కూడా అది మీ అడ్రస్ కాకపోయినా కూడా అక్కడ కరెక్టే అవుతుంది. ఇక్కడ అర్థమైందా? ఇప్పుడు సేమ్ అడ్రస్ మీరు యాజ్ ఇట్ ఈస్గా రాసేసినా కూడా ప్రాబ్లం ఏం లేదు. ఎందుకు, లెటర్ వైజ్గా అది కరెక్టే. ఓకేనా, మీదే రాయాలని ఏం లేదు. ఏదో ఒక అడ్రస్సు, ఏదో ఒక 2 అడ్రస్సు. ఎలాగో ప్రిన్సిపాల్కి రాస్తున్నారు కాబట్టి ద ప్రిన్సిపాల్ అనాలి. ఇక్కడ ఏదో కాలేజ్ పేరు, ఏదో ఒక ఊరు, ఏదైనా రాసుకోవచ్చు మీరు, నో ప్రాబ్లం ఎట్ ఆల్. మీరు చదివిన కాలేజే రాయాలా? నో, ఏదైనా రాయొచ్చు, అదొక లెటర్ రైటింగ్ కాబట్టి. ఓకేనా, ఇక్కడికి ఎన్ని అయినాయి, ఇక్కడ మీరు దీనిలో ఫార్మల్ లెటర్లో 9 పాయింట్స్ ఉంటాయి రెఫరెన్స్తో కలుపుకుని. ఇక్కడికి ఎన్ని అయినాయి, ఫ్రమ్ అడ్రస్, డేట్, టు అడ్రస్, 3 పాయింట్స్ అయిపోయింది. ఓకే, మీరు లెటర్ స్టార్ట్ చేసిన వెంటనే ఇది ఇట్లా స్టార్ట్ చేయాలి. ఫార్మల్ ఇది బ్లాక్డ్ ఫార్మాట్, ఎందుకంటే డేట్ అటు వెళ్ళింది చూడండి. ఫ్రమ్ అడ్రస్కి టు అడ్రస్కి మధ్యలో ఉంటుంది డేటు. డేట్ కూడా చివర ముందు అసలు ఏమి ఎక్కడ ఏమి ఫుల్ స్టాప్లు కామలు ఏమి రాకూడదు. ఫైన్, 5 March 2025. దట్స్ ఇట్. దిస్ ఈస్. ఇప్పుడు దీని తర్వాత ఏమొస్తుంది, టు అడ్రస్ తర్వాత. కీప్ వాచింగ్. 4th పాయింట్ ఏంటిదంటే సాల్యుటేషన్. సర్ అని పెట్టి దాని కింద లైన్లో సబ్జెక్ట్ అని పెట్టి సబ్జెక్ట్కి కాలన్ ఇవ్వాలి. ఓకే, రిక్వెస్ట్ ఫర్ ద ఇష్యూ ఆఫ్ మై ట్రాన్స్ఫర్ బోనఫైడ్ అండ్ కాండక్ట్ సర్టిఫికేట్స్ సబ్మిటెడ్ రిగార్డింగ్. REG అంటే రిగార్డింగ్ అని అర్థం. ఒకవేళ ఇదే వస్తే కనుక మీరు నేను బోర్డు మీద రాసింది యాజ్ డీస్గా రాసినా మీకు ఫుల్ మార్క్స్ పడతాయి. ఓకే, దేనికి ఎన్ని మార్కులు అనేది లాస్ట్లో చెప్తాను. ఈ లెటర్ రైటింగ్లో దేనికి ఎన్ని మార్కులు ఇస్తారనేది. ఓకేనా, సబ్జెక్టు మీకు దీనిలో ప్రిన్సిపల్కే కాబట్టి రెఫరెన్స్ ఉండదు కదా, అడ్వర్టైజ్మెంట్ కాదు కదా. ఇది రాసిన తర్వాత నెక్స్ట్ లైన్లో మీరు బాడీ ఆఫ్ ద లెటర్ స్టార్ట్ చేసేయచ్చు. బాడీ ఆఫ్ ద లెటర్ ఎలా రాస్తారు, ఐ వాజ్ ఏ MPC గ్రూప్ స్టూడెంట్. మీకు ఇంగ్లీష్ ఎగ్జామ్ కాబట్టి అందరికీ సబ్జెక్ట్ ఉంటుంది కాబట్టి మీరు ఇక్కడ ఏ గ్రూప్ మెన్షన్ చేసినా కూడా ఎవరు క్వశ్చన్ చేయరు. మీరు రియల్ గ్రూప్ మెన్షన్ చేయాల్సిన అవసరంలా. MPC అంటే కొంచెం వెయిట్ ఎక్కువ కదా. ఇప్పుడు MPC స్టూడెంట్ అంటే కొంచెం బాగా చదువుతాడు అనుకుంటా, అక్కడ కూడా ఇంప్రెషన్ వేసుకోవచ్చు. ఓకేనా, ఐ వాజ్ ఏ MPC గ్రూప్ స్టూడెంట్ ఆఫ్ యువర్ కాలేజ్ డ్యూరింగ్ ది అకాడమిక్ ఇయర్స్ 2022-24. మీరు ఈ ఇయర్ అడగదాం అనుకున్నారని అంటే మీరు 22-24లో ఇంటర్మీడియట్ అయిపోయింది. ఈ ఇయర్ కాలేజీకి జాయిన్ అవ్వాలి కాబట్టి లెటర్ రాస్తున్నారు. అలాగైనా రాసుకోవచ్చు, మీరు ఏ ఇయర్ అయినా వేసుకోవచ్చు ఇక్కడ. కాకపోతే మీకు దగ్గరగా ఉండేది 22-24 అకాడమిక్ ఇయర్స్ అనమాట. ఓకే, మై రోల్ నెంబర్ వాజ్, ఏదో ఒక రోల్ నెంబర్ వేసుకోవచ్చు. అక్కడ బ్లాంక్ ఇచ్చాను, ఏదైనా వేసుకోవచ్చు. ఐ హ్యావ్ పాస్డ్ ఇంటర్మీడియట్ విత్ 9-10 మార్క్స్. ఇక్కడ మార్క్స్ కూడా మీరు ఎన్నైనా వేసుకోవచ్చు. నేను 9-10 వేశాను. మీకు ఇంకా 800 మీద మరీ అంత ఎక్కువ ఎందుకు అనుకుంటే 800లో వేసుకోవచ్చు. లేదు ఇంకా ఎక్కువ కావాలంటే 950, 960, 970లో కూడా వేసుకోవచ్చు. ఎన్నైనా వేసుకోవచ్చు. మార్క్స్ ఇన్ IPE March 2024. March 24 IPEలో నాకు ఇన్ని మార్క్స్ వచ్చాయి. ఐ హ్యావ్ గాట్ ఏ గుడ్ ర్యాంక్ ఇన్ JEE మెయిన్స్ ఎగ్జామ్. ఇప్పుడు మీకు ఇది ఇంట్రడక్షన్ అవ్వాలా, అసలు మీరు ఏంటి దేని గురించి అనేది ఇంట్రడక్షన్ రాస్తారు కదా. మీ కాలేజీలో స్టూడెంట్ని, నా రోల్ నెంబర్ పాలన, నేను ఇంటర్మీడియట్ పాస్ అయ్యాను, ఇన్ని మార్కులు వచ్చాయి, నేను సెలెక్ట్ అయ్యాను,
పర్పస్ కూడా వచ్చేసింది కదా దీనిలో. నాకు ఇది అవసరం, కాలేజ్ వాళ్ళు అడుగుతున్నారు కాబట్టి కాలేజీలో సబ్మిట్ చేయడం కోసం నాకు ఇది అవసరం. దీని ఎక్స్ప్లెనేషన్ ఇక్కడ ఇవ్వాలి మధ్యలో. లాస్ట్లో కంక్లూషన్లో నాకు ఇవ్వగలరు అని అడగొచ్చు లాస్ట్లోను. ఓకేనా? మీరు ఇదే లెటర్ వస్తే కనుక పబ్లిక్ ఎగ్జామ్లో యాజ్ ఇట్ ఈస్గా రాసేయచ్చు, మీరు ప్రాబ్లం ఏం లేదు. ఓకే, ఇక్కడికి ఇది 4th 1, 5, 6 సగంలో ఉన్నాం. ఫస్ట్ పారాగ్రాఫ్ అయ్యింది, 2nd, 3rd కంక్లూజన్ ఉంది. యాజ్ ఇట్ ఈస్గా మీరు ఒక పేపరు అది ఒక బుక్లో రాసుకోండి అమ్మా. లైన్గా వెళ్ళిపోతే మీకు యాజ్ ఇట్ ఈస్గా ఒక లెటర్ చక్కని లెటర్ ఫామ్ అవుతుంది. నాకు బోర్డు సరిపోదు కాబట్టి అలాగని చిన్నగా రాశాను అనుకోండి మీకు కనబడదు. కాబట్టి 1 by 1 రాసుకెళ్తున్నాను. ఇది మొత్తం పేపర్ అనుకోండి, నేను రాసిందంతా ఒక పైన ఒక బోర్డు కింద ఒక బోర్డు పెడితే అప్పుడు A4 షీట్ లాగానే వస్తుంది, మీ బుక్లెట్ లాగానే పేపర్ లాగానే వస్తుంది అది కూడా. కాబట్టి ఒకదాని కింద ఒకటి నేను ఏదైతే రాస్తున్నానో అది రాసుకెళ్ళండి, మీకు అప్పుడు కంప్లీట్ లెటర్ ఫామ్ అవుతుంది మీ బుక్లో. ఓకేనా? పారాగ్రాఫ్లో బిగినింగ్ అయింది, తర్వాత ఇంకో పారాగ్రాఫ్ ఉంది, స్టార్ట్ చేస్తా. కీప్ వాచింగ్. ఇప్పుడు ఈ లెటర్లో 2 పారాగ్రాఫ్స్ వచ్చాయి చూడండి. ఫస్ట్ పారాగ్రాఫ్లో అసలు మీరు పర్పస్ ఏంటి రాసేదానికి అని రాశారు. ఇక్కడ 2nd పారాగ్రాఫ్ ఎప్పుడు కూడా మార్జిన్కి కొంత వదిలిపెట్టుకుని రాయాల్సి వస్తుంది. మార్జిన్కి కొంత వదిలిపెట్టుకునే రాస్తారు ఇవి కూడా, కానీ ఇంకొంచెం లోపలికి వదిలిపెట్టుకుని రాయాలి. అంటే పారాగ్రాఫ్ స్టార్ట్ అయ్యింది అని తెలియాలి కాబట్టి. ఐ నీడ్ టు సబ్మిట్ ట్రాన్స్ఫర్ బోనఫైడ్ అండ్ కాండక్ట్ సర్టిఫికేట్స్ ఇన్ ద ఇంజనీరింగ్ కాలేజ్. ఎంపీసీ గ్రూపు ఇది అది అన్నారు కదా, కాబట్టి ఇంజనీరింగ్ కాలేజ్లో జాయిన్ అవ్వడం కోసం అక్కడ సబ్మిట్ చేయాలి. ఐ హ్యావ్ ఆల్రెడీ సబ్మిటెడ్ నో డ్యూ సర్టిఫికేట్ కూడా నేను సబ్మిట్ చేసేసాను. దేర్ ఫోర్ ఐ రిక్వెస్ట్ యూ టు ఇష్యూ మీ దోస్ సర్టిఫికేట్స్ ఎట్ అన్ ఎర్లీ డేట్. ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా నాకు ఈ సర్టిఫికేట్స్ అన్నీ ఇవ్వగలరు అని అడిగి, థ్యాంకింగ్ యూ సార్, ఇక్కడ కూడా కామన్ ఫుల్ స్టాప్లు ఏమి ఉండకూడదు. యువర్స్ ఒబీడియంట్లీలో యువర్స్లో ఫస్ట్ బిఎస్ ఉండకూడదు. YOURS OBEDIENTLY. ఒకవేళ ఇది స్పెల్లింగ్ డిఫికల్ట్ అనుకుంటే ఫెయిత్ఫుల్లీ FAITHFULLY, యువర్స్ ఫెయిత్ఫుల్లీ, సిన్సియర్లీ, ఈ 3 రాసుకోవచ్చు. దీనిలో రాసి మీ పేరు ఫుల్ నేము రాసేయాలి ఇంటి పేరుతో సహా. ఏ అనిరుద్ధే కదా లెటర్ స్టార్ట్ చేసింది కాబట్టి ఏ అనిరుద్ధ్ అని క్లోజ్ చేశాను. ఇక్కడ కూడా ఫుల్ స్టాప్లు కామలు ఏమీ లేవు. ఎంతటితోటి లెటర్ రైటింగ్ అయిపోయింది. ఫార్మల్ లెటర్ టు ద ప్రిన్సిపల్ టు ఇష్యూ కాండక్ట్ ట్రాన్స్ఫర్ అండ్ బోనఫైడ్ సర్టిఫికెట్స్ అది ఇమ్మని 2 పారాగ్రాఫ్స్లో వచ్చింది. ఇలాగ మీరు రాయాల్సి వస్తుంది పబ్లిక్ ఎగ్జామ్లో. మీరు యాజ్ డేస్గా రాసినా కూడా మీకు 5 మార్క్స్ వస్తాయి. ఓకేనా? మీకు మార్క్స్ దేనికి ఏది డివైడ్ అయిందని లాస్ట్లో చెప్తాను కదా. ఇక్కడ మీకు ఇన్ఫార్మల్ లెటర్ కూడా ఒకటి ఇస్తాను, మీరు ఎలా రాయాలనేది. ఇది ఫార్మల్, ఇంతటితో అయిపోయింది. నెక్స్ట్ ఇన్ఫార్మల్ లెటర్ అని హెడ్డింగ్ పెట్టుకుని అది కూడా రాసుకోండి. ఒకటి ఫార్మల్, ఒకటి ఇన్ఫార్మల్. ఈ రెండే కాకుండా మీరు ఇంకేదైతే ప్రిపేర్ అవ్వాలి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో అనేవి కూడా కొన్ని లెటర్స్ చెప్తాను, చూసుకుందరు కానీ. కీప్ వాచింగ్. ఇది ఇన్ఫార్మల్ లెటరు, ఒక ఫ్రెండ్కి రాయమని. ఎలాగా ఏమని? మీ కాలేజ్లో యాన్యువల్ డే ఫంక్షను ఎలా జరిగింది మీ ఫ్రెండ్కి దాన్ని వివరిస్తూ ఒక లెటర్ రాయమని అడుగుతాడు. ఇది ప్రీవియస్గా అడిగి ఉన్నాడు 1 or 2 times కాబట్టి ఇది పిక్ చేశాను. ఓకేనా? ఇక్కడ ఫ్రమ్ అడ్రస్లో మనకి కామల్ ఫుల్ స్టాప్లు ఏమి ఉండకూడదు. ఇక్కడ ఈ డోర్ నెంబర్కి ఇలా కాలన్ ఉన్నా ఓకే, ఇనిషియల్ తర్వాత ఉన్నా ఓకే, లేకపోతే ఇనిషియల్కి కొంచెం దూరం ఇచ్చుకోవచ్చు, కానీ ఇక్కడ ఫుల్ స్టాప్ ఉన్నా పర్వాలేదు. ఫ్రమ్ అడ్రస్ అయిపోయిన తర్వాత అక్కడ రైట్ సైడ్కి వెళ్ళి మార్జిన్కి కొంచెం దూరంలో ఇది స్టార్ట్ చేసుకోవాలమ్మా మీరు. ఓకేనా? 5 March 2025 సేమ్ వచ్చింది. ఫార్మల్కి ఇన్ఫార్మల్కి స్టార్టింగ్ ఒకటే 1-2 points కదా. 3rd పాయింట్కి వచ్చేటప్పటికి అక్కడ 2 అడ్రస్ ఉంది, ఇక్కడ అడ్రస్లు ఏమి ఉండవు. ఇక్కడ డైరెక్ట్గా సాలిడేషన్ వచ్చేస్తుంది, మై డియర్ ఫ్రెండ్. బెటర్ మీకు ఒక నేమ్ రాసేదానికన్నా ఇంకా వేరేది ఏదైనా రాసేదానికన్నా మై డియర్ ఫ్రెండ్ అంటే సరిపోద్ది. ఇక్కడ కామన్ ఫుల్ స్టాప్లు ఏమి ఉండవు. ఐఎమ్ డూయింగ్ వెల్ అండ్ ఐ హోప్ యు ఆర్ డూయింగ్ గ్రేట్. సింపుల్గా నేను మాడిఫై చేసి రాశాను ఇది. మీరు ఇలా రాసినా కూడా ఫుల్ మార్క్స్ పడతాయి మీకు. ఓకేనా? మన కొంచెం డిఫికల్ట్ వర్డ్స్ తీసేసాను. ఐఎమ్ డూయింగ్ వెల్ అండ్ ఐ హోప్ యు ఆర్ డూయింగ్ గ్రేట్. ఐ వాజ్ గ్లాడ్ టు రిసీవ్ యువర్ లెటర్. నువ్వు రాసిన లెటర్ నాకు రిసీవ్ అయ్యింది, చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను అని. హ్యాపీ టు నో దట్ యు ఆర్ ఎంజాయింగ్ ద వెకేషన్ ఎట్ యువర్ అంకుల్స్ ప్లేస్ ఇన్ కాకినాడ. కాకినాడలో మీ అంకుల్స్ ఇంటి దగ్గర నువ్వు వెకేషన్ని ఎంజాయ్ చేస్తున్నందుకు నేను హ్యాపీగా ఉన్నాను. యు నో అవర్ యాన్యువల్ డే ఫంక్షన్ వాజ్ హెల్డ్ ఆన్ Jan 11, 2024. Jan 11th
మాకు యాన్యువల్ డే ఫంక్షన్ జరిగింది అని ఈ ఫస్ట్ పారాగ్రాఫ్లో చెప్పాడు. అప్పుడు ఆ ఫంక్షన్ ఎలా జరిగింది అనేది సెకండ్ పారాగ్రాఫ్ వస్తుంది మీకు. ఓకేనా? ఇంతవరకు ఎన్ని ఏరియాస్ అయినాయి? 1 2 3 4. 4లో సగంలో ఉంది ఇది కదా. ఇప్పుడు దీని కంటిన్యూషన్ అనమాట నేను నెక్స్ట్ రాయబోయేది. కీప్ వాచింగ్. నాకు యాక్చువల్లీ లెటర్ రైటింగ్ రిటర్న్ వర్క్ ఎక్కువ అవుతుంది. మీరు ఏం చేస్తారు, దీన్ని చక్కగా ఆపేసి ఇక్కడ ఒక స్క్రీన్ షాట్లు తీసుకుని వెళ్ళిపోతారా? వీడియో కూడా చూడండి. ఓకే ఓకే. అక్కడ ఫస్ట్ పారాగ్రాఫ్ అయిన తర్వాత ఇలాగ జరిగింది యాన్యువల్ డే అని చెప్పాడు కదా, ఎలా జరిగింది అనేది ఇక్కడ పారాగ్రాఫ్లో చెప్తున్నాడు చూడండి. ఒకసారి నేను చదివేటప్పుడు వింటే కూడా మీకు బాగా వస్తుంది. జస్ట్ లిసన్. ది ఆడిటోరియం వాజ్ ఫుల్ ఆఫ్ పీపుల్ ఆన్ దట్ డే. ఆడిటోరియం అంతా పీపుల్తో నిండిపోయింది. ద ఎడ్యుకేషన్ మినిస్టర్ వాజ్ ద చీఫ్ గెస్ట్. చీఫ్ గెస్ట్ ఎవరు ప్రోగ్రామ్కి? ఎడ్యుకేషన్ మినిస్టర్. ఏ కల్చరల్ ప్రోగ్రామ్ వాజ్ అరేంజ్డ్ ఇన్ విచ్ డాన్సెస్, సాంగ్స్, డ్రామాస్ అండ్ స్కిట్స్ వర్ ప్రెజెంటెడ్. ఇన్ని వాటితో కల్చరల్ ప్రోగ్రామ్ జరిగింది. ఐ పార్టిసిపేటెడ్ ఇన్ ఎ డాన్స్. మీరు మార్చుకోవచ్చు, ఐ సాంగ్ ఎ సాంగ్ అనొచ్చు లేదంటే కనుక. ఓకే, లేదా ఐ పార్టిసిపేటెడ్ ఇన్ ఎ డ్రామా ఆర్ ఎ స్కిట్ ఏదైనా అనొచ్చు. ఆఫ్టర్ ద కల్చరల్ ప్రోగ్రామ్ ద ప్రిన్సిపల్ రెడ్ ద యాన్యువల్ రిపోర్ట్. యాన్యువల్ రిపోర్ట్ని చదివారు. ద చీఫ్ గెస్ట్ డిస్ట్రిబ్యూటెడ్ ప్రైజెస్ టు ద మెరిట్ స్టూడెంట్స్ అండ్ టు ద బెస్ట్ పర్ఫార్మెన్స్. వీ హ్యాడ్ డిన్నర్ పార్టీ ఆఫ్టర్ ద ప్రోగ్రామ్. ఇంతటితో అయిపోయింది. ఓకేనా? కన్వే మై రిగార్డ్స్ టు అంకుల్ అండ్ ఆంట్. ఈ లైన్ అయిపోయిన తర్వాత కింద లైన్లో ఇక్కడతో అయిపోయింది. కింద లైన్లో కన్వే మై రిగార్డ్స్ టు అంకుల్ అండ్ ఆంట్. దాని కింద యోర్స్ లవింగ్లీ. అన్నీ ఇటు సైడే వస్తాయి. అన్నీ ఇటు సైడ్ అని చెప్పేసి మీరు మధ్యలో బాడీ ఆఫ్ ద లెటర్ కూడా ఒక సైడ్కి తోస్తారు. అలా తోయకూడదు. ఇది ఇక్కడ కొంచెం గ్యాప్తో స్టార్ట్ చేసిన తర్వాత బాడీ ఆఫ్ ద లెటర్ వెళ్ళొచ్చు. మొత్తం పేజ్ అంతా అటు నుండి ఇటు వరకు రాయొచ్చు. అలా అని చెప్పి అటు వెళ్ళింది కదా అని అనుకోకండి, రైట్ సైడ్కి పోయిందని అనుకోకండి. ఓకే, మీరు స్టార్టింగ్ ఎక్కడ ఉంది అనేదే చూసుకోవాలంతే. బాడీ ఆఫ్ ద లెటరు స్టార్టింగ్ ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది, మీరు లైన్స్ వెళ్తే అటువైపుకి, ప్రాబ్లం ఏం లేదు. ఓకేనా? యువర్స్ లవింగ్లీ చూడండి, నో కామా, నో ఫుల్ స్టాప్, నథింగ్. యువర్స్లో అపాస్ట్రఫీ లేదు. నెక్స్ట్ అనిరుద్ధ్. ఇక్కడ మీరు ఇనిషియల్ ఇవ్వవసరలా, ఫార్మల్ లెటర్లో ఇనిషియల్తో సహా ఇవ్వాలి. ఇక్కడ ఒక నేమ్ రాస్తే సరిపోతుంది. ఓకే, ఇక్కడ టు అడ్రస్ సూర్యనారాయణ, హౌస్ నెంబర్ సో అండ్ సో. ఇంకా ఆగినాడు. ఇంకేదన్నా ఎక్స్టెండ్గా రాసుకోవాలనుకుంటే రాసుకోవచ్చు మీరు టూ అడ్రస్ని కూడా. ఇంతటితోటి లెటర్ అయిపోయినట్టే. ఓకే, అది ఫార్మల్, ఇది ఇన్ఫార్మల్. ఫార్మల్ దేని గురించి చెప్పా? టు ద ప్రిన్సిపల్ టు ఇష్యూ బోనఫైడ్ అండ్ కాండక్ట్ సర్టిఫికేట్. అది ఇక్కడ ఇన్ఫార్మల్ లెటరు టెలింగ్ అబౌట్ ఆర్ డిస్క్రైబింగ్ అబౌట్ యువర్ యాన్యువల్ డే ప్రోగ్రామ్. ఫైన్, ఈ రెండు లెటర్లు. ఇప్పుడు మీకు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇంపార్టెంట్గా మీరు ప్రిపేర్ అవ్వాల్సినవి ఏంటి, అసలు ఫార్మల్ ఏం ప్రిపేర్ అవ్వాలి, ఇన్ఫార్మల్ ఏం ప్రిపేర్ అవ్వాలి, ఇంకా అడిషనల్గా ఏమైనా ప్రిపేర్ అవ్వాలా, అది చెప్తా చూడండి. ఓకేనా? నేను ఇవే వస్తాయని చెప్పను, ఓన్లీ నాకు గెస్సింగ్ మాత్రమే. ఓకేనా? ఇవి కాకుండా వేరే వస్తే మీరు చెప్పిన ఏమీ రాలేదు మేడం అని నన్ను బ్లేమ్ చేయొద్దు. ఓకే, దిస్ ఈజ్ ఓన్లీ మై గెస్సింగ్. ఫార్మల్ లెటర్లో టు ది ఎడిటర్ ఆఫ్ ఏ లోకల్ న్యూస్ పేపర్ కంప్లైనింగ్ అబౌట్ ద కండిషన్స్ ఆఫ్ ద రోడ్స్ అండ్ డ్రైనేజెస్, వాటి గురించి లెటర్ రాయమని అడగొచ్చు. టు ది ఎడిటర్ ఆఫ్ ఏ లోకల్ డైలీ షార్టేజ్ ఆఫ్ వాటర్ ఇన్ సమ్మర్. సమ్మర్లో వాటర్ షార్టేజ్గా ఉంది అని చెప్పేసి లోకల్ బాడీస్కి ఎవరికైనా లెటర్ రాయడం. ఈ రెండు ఫార్మల్లో. దీంతో పాటు అది కాండక్ట్ బానిఫైడ్, లేదు అని అంటే ఒక టీచర్కి లీవ్ లెటరు, అది కూడా చూసుకోవచ్చు. ఈ 4 చూసుకోవచ్చు మీరు. ఇన్ఫార్మల్లో టు ద ఫాదర్ టు సెండ్ మనీ టు బై బుక్స్ ఆర్ ఎగ్జామ్స్, ఇదొకటి. ఇప్పుడు నేను చెప్పింది ఏంటిది? యాన్యువల్ డే సెలబ్రేషన్ ఇలా జరిగింది అనేది, అదొకటి. వీటితో పాటు ఇంకొకటి చూసుకోవచ్చు మీరు. ఏంటి? ఫ్రెండ్ మ్యారేజ్కి నిన్ను ఇన్వైట్ చేశారు, దానికి నువ్వు రిప్లై ఇవ్వడం. ఓకేనా? అది ఈ 3 ఇది చూసుకోండి, ఆ 4 అది చూసుకోండి. ఇవి నేను రాసిన పర్టికులర్గా చూసుకోండి, నాకు గెస్సింగ్ అది. ఓకేనా? ఇప్పుడు లెటర్లో దేనికి ఎన్ని మార్కులు పడతాయి అనేది ఒక డౌట్ ఉంటుంది కదా. మీరు స్టార్టింగ్ ఫ్రమ్ అడ్రస్తో మొదలు పెడతారు కదా, 2 లెటర్లో కూడా. ఫస్ట్ మీ అడ్రస్ ఇస్తారు కదా, దానికి ఒక మార్కు ఉంటుంది. ఎలా రాసినప్పుడు కామల్ ఫుల్ స్టాప్లు ఏమీ లేకుండా ప్లెయిన్గా ఒక 4-5 లైన్లు ఫ్రమ్ అడ్రస్ నీట్గా రాస్తే మార్జిన్కి పక్కనే, లెఫ్ట్ సైడ్ మార్జిన్ పక్కనే స్టార్ట్ చేసుకోవచ్చు మీరు. బిట్ కొద్దిగా ఎంతో కాదు, ఎంత దూరం ఉంచుకుని. ఓకేనా? ఆ ఫ్రమ్ అడ్రస్కి ఒక మార్క్ ఉంటుంది. రైట్ సైడ్కి వచ్చి డేట్ వేస్తారు కదా, దానికి ఒక మార్క్ ఉంటుంది. డేట్ కూడా ఎలా చెప్పాను? డేటు, మంత్, ఇయర్, అట్లా.
నెక్స్ట్ బాడీ ఆఫ్ ద లెటర్కి 2 మార్క్స్ ఉంటుంది. కాంప్లిమెంటరీ క్లోజ్ని చూడండి. యువర్స్ ఫెయిత్ఫుల్లీ, యువర్స్ లవింగ్లీ. ఆ యువర్స్లో ఆ ఫస్ట్ పీ ఉండకూడదు, లేకుండా కామాలు ఫుల్ స్టాప్లు ఏమి ఉండకూడదు పక్కన. అలా లేకుండా పర్ఫెక్ట్గా రాస్తే ఇక్కడ ఫార్మల్ లెటర్స్లో అయితే యువర్స్ సిన్సియర్లీ, యువర్స్ ఫెయిత్ఫుల్లీ, యువర్స్ ఒబీడియంట్లీ. ఇన్ఫార్మల్లోనైతే యువర్స్ లవింగ్లీ ఆర్ యువర్స్ ఫ్రెండ్లీ. ఇట్లాంటి మీరు మామూలు లెటర్లో రాసుకోవచ్చు. యువర్స్ లవింగ్లీ ఫిక్స్ అయిపోండి దానికి. ఒకసారి 2-3 సార్లు రాసుకొని చూడండి, దీనికి ఏది క్లోజ్ చేయాలి, దీనికి ఏది క్లోజ్. దానికి ఒక్కొక్క మార్క్ ఉంది కదా, డేట్ కూడా ప్రాక్టీస్ చేయండి. ఫ్రమ్ అడ్రస్ కూడా ఒకసారి రాసుకొని చూసుకోండి. ఇక్కడ వీటికే 3 మార్కులు పడిపోతున్నాయి. ఇంకా బాడీ ఆఫ్ ద లెటర్కి మీరు రాసిన దాన్ని బట్టి 1 మార్క్, 1.5, 2 వేస్తారు. ఓకేనా? దిస్ ఈజ్ ఆల్ అబౌట్ ద లెటర్. ఇంత చూసిన తర్వాత మీకు ఇంకా ఏమన్నా డౌట్స్ వస్తాయా అంటే నేను రావనే అనుకుంటున్నాను. ఎందుకంటే టోటల్గా చెప్పున్నాను. మీ నేమ్ రాయొచ్చు, బ్లాక్డ్ ఫార్మాట్ రాయండి. ఫైన్. హోప్ దిస్ వీడియో ఈజ్ రియలీ హెల్ప్ఫుల్ టు యూ. లైక్ ఇవ్వడం మర్చిపోకండి. ప్లీజ్ like the video. Thank you. See you with another best content in the next video. Till then, take care. Bye bye. Your Sujata signing off. Love you all.